ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభో నిర్విఘ్నం కురు మే దేవా సర్వకాయేషు సర్వదా. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. కరిముఖ ప్రభువని మొరలిగా పిలచితి, కరముఖ ప్రభుడని మొరలిగా విలసుతి. బిరుదుగా నీ కృప చూపుము దేవా. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. అందముగా నిమ్ము ముందుగా పిలచితి, అందముగా నిన్ను ముందుగా విలసుతి. తొందరగా నిమారందుల వాపుమి. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. ఏనుగు తొండము ఎలక వాహనము, ఏనుగ తొండము ఎలక వాహనము. ఎల్లలోకము ఏలిన గురుడా. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. సకల విద్యలకు సాయము నీవు, సకల విద్యలకు సాయము నీవు. సరగుణ బ్రోమి స్వామి గణేశ. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. గుండ్రని బోజ గల్లని వాడవు, గుండని భోజ గల్లని వాడవు. మిండుగా వచ్చేటి గండములన్నీ తొండముతోని తొలుగా చేయుడా. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. నాయక బాబా సాదుల్లా చరిత్ర మరి 8 భాగాల కథ. మరి కథ చెప్పేవారు పసుపులా లింగన్న, గడ్డము శ్రీనివాసు, టేకుల సుదర్శన్, గంధం భూమన్న, గ్రామము ఆదిలాబాద్ రామ్నగర్. తందాన తందాన తానే తందాన దేవ దేవా, తందాన తందాన తాన తందాన దేవ దేవా. బాబా సాదుల్లా చరితం వినరే దేవ దేవ. బాబా సాదుల్లా చరిత్రము వినరే దేవ దేవా. తెలుగు సీమాలోన తెలంగాణలోన దేవ దేవ. తాన తందన తాన తందన తాన దేవ దేవా. వారి గ్రామము నందు వినరయ్య మీరు దేవ దేవ. వారి గ్రామమున వినరయ్య మీరు దేవ దేవా. తరికిట తత్తుంట. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా బారి గ్రామమునందు బడే సాయాబు మోటిబి సంతానము లేక మాత్రం అటువంటి ఎన్నో యాత్రలు తిరిగిన గాని సంతానము దొరకలే. తిరిగి ఇంటికి వచ్చి అటువంటి వారి యొక్క నేటికి అల్లాని మాత్రము తలుస్తూ, మరి వారి యొక్క నేటికి ఆమె అల్లను తలుస్తూ జాన్మతు మీద కూర్చొని అల్లని తలుస్తూ ఏడుస్తూ ఉంటే కళ్ళతో జాన్మ తడిసిపోయింది. ఒకనాడు శుక్రవారం దినం నాడు అల్లా ఆమె దుఃఖాన్ని కరుణించిండు. కరుణగల్ల దేవుడు అటువంటి వారి యొక్క బడే సాయాబ్ మోటి బీబికి సంతానముడి గట్టిండు గట భగవంతా. ఒక రోజు 2 రోజులు పోయి ఆడికి వా యొక్క నేడికి వా తల్లి సంతాన పొలం ఎప్పుడైందో బడే సాయాబు చూసిండు. ఓహో మోటి బీబీ, నీకు సంతానం వా యొక్క నేటికి హల్లా మరి నీకు ఒడిగట్టాడు. మనకు సంతోషమైంది. మనము దాన ధర్మాలు చేశాం, మనము ఎంతో పుణ్య ఫలాలు చేశాం. ఆ అల్లా కరుణించి మనకు వా యొక్క సంతానము ఒడిగట్టాడని చెప్పి సంతోషపడ్డరు, కుషాలు పడ్డరు. ఆనాడికి ఒక్క గడియా తల్లి కాయినాది, 2 గడియాలు తల్లి కాయినాయి. ఒక గడియా 2 గడియాలు తల్లి ఆయినాయి, 2 గడియాలు తల్లి. ఆయినాయి. ఒక గడియ 2 గడియలు ఎప్పుడైందో
ఎప్పుడైందో ఈనాటి కాలముల ఆనాటి కాలముల మూడొక్క రోజులకు ములిగి పండ్లడిగే దేవదేవా, మూడొక్క రోజులకు ములిగి పండ్లడిగే దేవదేవా, 5 రోజులకు వరటి పండ్లడిగే దేవదేవా, 5 రోజులకు వరటి పండ్లడిగే దేవదేవా, 7 దినములకు ఎలికి పండ్లడిగే దేవదేవా, 7 దినములకు ఎలికి పండ్లడిగే దేవదేవా. 1 రోజు కాదు 2 రోజులు కాదు వాయుక్క నేటికి సంతానముడి కట్టిండు భగవంతుడు. ఆ హల్లా దైవము సొప్పున 9 గడియాలు నిండుతున్నాయి దేవదేవా, 9 గడియాలు నిండుతున్నాయి దేవదేవా, 9 పొద్దులు నిండుతున్నాయి దేవదేవా, 9 పొద్దులు నిండుతున్నాయి దేవదేవా, తండాన తండాన తానే తండాన దేవదేవా, తందాన తందాన తాన తందాన దేవదేవా, అన్నలారా ఓ తమ్ములారా దేవదేవా, అన్నలారా తమ్ములారా దేవదేవా, తరిగిట తత్యంత ఆయమ్మకు వా యొక్క 3 రోజులకు పనులు అడిగింది, మరి వా యొక్క 5 రోజులకు అరటి పనులు అడిగింది, 7 రోజులకు ఎలికి పనులు అడిగాలి. ఆడికి వా యొక్క చేతులు సన్నమైనవి, చేతు గాజులు ఉదాలైనవి, పసుపు ఎర్రని రూపైంది బాబాల. ఎప్పుడైందో అటువంటి వా యొక్క నేటికి మంత్రాసానలను తెచ్చి ఆ బడే సాయాబు మోటీ బీబీ దగ్గర ఉంచాడు. వాయమ్మ ఎలాగ కష్టపడుతుంది, ఎలాగ బాధపడుతుంది. ఒక్కొక్క నొప్పచ్చేనమ్మా నా ఎదలోన బాధాయనమ్మా, 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 దూరవారం చూడకుంది నా దుఃఖాలు కడ తీర్చారమ్మా, దూరవారం అమ్మా నా దుఃఖాలు కడ తీర్చారమ్మా, కనిపించిన తల్లిని గాను నాకు కష్టాలు గుర్తులేవమ్మా, కనిపించిన వాళ్ళని గాను నాకు కష్టాలు గుర్తులేవమ్మా, అమ్మా మంత్రసానుల విలువారమ్మా నాకు మంత్రిచి నిలివారమ్మా, నాకు మంత్రిచి నిలివారమ్మా, ఎంతో పుణ్యవాదీనమ్మా నాకు ఈ నొప్పులు బాధాలాయే, ఎంతో పుణ్యాత్ములని ఈ నొప్పులు భరింపలేను. రండమ్మ మంత్రసానులు నా దుఃఖాలు కడ తెర్పారమ్మా, నా కష్టాలు కడ తెర్పారమ్మా. సత్యంత చూడండి వాయమ్మకు కష్టపడుతున్నది, ఇలలేని బాధ వచ్చింది. అటువంటి వా యొక్క నేటికి ఎప్పుడు నొప్పులు వచ్చినాయో ఒక్కొక్క నొప్పి వచ్చింది, ఎదలోన బాధ అయింది. దూరవారం చూడకుండి ఓ మంత్రసానులారా నా దుఃఖాలు కడతీర్పండి, కనిపించిన తల్లిని గాను నా కష్టాలు కడతీర్చండమ్మా, మంత్రసానులు వినలంపి మంత్రిచి నీలివరమ్మా అని చెప్పి వాయమ్మ బాధపడుతున్నది. ఈ బాధపడంగా అదే సమయంలో కూడా పిల్లగాడు ఎలాగ మాత్రం అటువంటి బడే సాబు వచ్చి మంత్రశాలని ఉంచాడు. మంత్రశాలలో వచ్చిండ్రు. మరి వా యొక్క మోటి బీబీ ఇంటికి మంత్రిచ్చి నీళ్లు చల్లారు. పిల్లగాడు పుట్టంగా ఏమైతుంది? తందన తందాన తాన తందనో తందన బాలుడో బొట్టంకరా పిల్లడో బొట్టంకరా రాత్రి రొక్క పగలాయి పగలు రాత్రి రాయి అరే పగలు చుట్టాలు ఒడిసి పగలు చుట్టాలు ఒడిసి ఆకాశం మదిరింది భూదేవి బుగులు బట్టి భూదేవి బొగలు బట్టి ముదియాల వాన గురిసి అదే రతనాల వాన గురిసి పుయ్యని చెట్లు పూసి కాయను చెట్లు కాసి వానలు వర్షాలు కురిసి బాగుల వంకాలు పారి పూసిన పువ్వులే పున్నము వెన్నెల బోలి పొడిసేటి పొద్దులి పూసిన తంగేడోలి బాలుడు ఉన్నాడు బాలుడు ఉన్నాడు మంచి గడియల్లోన
శుభమైన గడియలోన బాలుడైతే పుట్టబట్టి పిల్లడైతే పుట్టబట్టి తరిగిట తరిగిట చింతరితి నాయక పిల్లగాడు పుట్టంగా రాత్రి వయ్యి పగలైంది పగలు రాత్రైంది ఆకాశం అదిరింది భూదేవి బుగులు పట్టింది ముత్యాల వాన కురిసింది పుయ్యని చెట్లు పూసినాయి కాయని చెట్లు కాసినాయి వానలు కురిశాయి వాగులు వంకలు చెరువులు కుంటలు నిండాయి పూసిన పువ్వోలే పున్నము వెన్నెల ఓలే పొడిచేటి పొద్దు ఓలే పూసిన తంగడు ఓలే బాలుడు అగో జన్మించి పుట్టిండే రామా అటువంటి వా యొక్క హందచండాల బాలుడు ఆ బాలుడు జన్మించాడు బాలుడు ఎలాగున్నాడయ్యా బాలుడు ఏ రుబాబున్నాడు శుక్రవారం దినమున పుట్టిండు బాలుడు పొడిసేటు పొద్దు ఓలే పూసిన తంగడు ఓలే బాలుడు జన్మించినాడు నాయన అదే విధంగా వా యొక్క బాలుడు ఏ విధంగా ఉన్నాడయ్యా వినర భారత వీరకుమార విజయం మనదేరా తందా తందానా దేవనందనా తందానా తందానా దేవనందనా తందానా తందానా దేవనందనా అల్ల వంపిన బాలుడు ఉన్నాడు బాలుడు చూడండి తందానా తందానా దేవనందనా అల్ల వంపిన దూత ఉన్నాడు బాలుడు వినరండి తందానా తందానా దేవనందనా ఎంతో మనోహరంగా బాలుడున్నడండి తందానా తందానా దేవనందనా చూడ ముచ్చటగా బాలుడు ఉన్నాడు తందానా దేవనందనా చూడ ముచ్చటగా బాలుడు ఉన్నాడు జనులారా వినుడి తందానా తందానా దేవనందనా ఎర్రని గుండ్రని ముఖము కలిగి బాలుడు ఉన్నాడు దేవనందనా విశాలమైన నొదురు ఉన్నది బాలునికి బాబు దేవనందనా నల్లని కనుబొమ్మలు కలిగిన నల్లని కనుబొమ్మలు కలిగిన బాలుడు ఉన్నాడు తందానా తందానా దేవనందనా ఓ పద్మము లాంటి కన్నుల వాడు బాలుడున్నడయ్యా తందానా తందానా దేవనందనా పద్మము లాంటి కన్నులు కలిగిన బాలుడున్నడయ్యా తందానా తందానా దేవనందనా ఓ చక్కని ముక్కు చూడముచ్చటగా బాలుడు ఉన్నాడు తందానా తందానా దేవనందనా ఓ వినర భారత వీరకుమారుని అందము చూడండి తందానా తందానా దేవనందనా అన్నలారవో తమ్ములారా బాలుని చూడండి తందానా తందానా దేవనందనా తలంగ మరిగిడద బాలుడు ఎలాగ ఉన్నాడంటే చూడ ముచ్చటగా మరి అల్లవంపిన దూత ఆ బాలుడు ఎంతో మనోహరంగా అందముగా చూడముచ్చటగా బాలుడున్నాడు గుండ్రని ముఖము కలిగి విశాలమైన నుదురు నల్లని కనుబొమ్మలు ఆ బాలునికి ఉన్నాయి అటువంటి వా యొక్క నేటికి సంతోషమైన బాలుడు నగుమోము గల్లవాడు ఆ బాలుడు ఎప్పుడైతే బాలుడు పుట్టిండు ఆ పిలగాన్ని చూసిన తండ్రి బడే సాయాబు బాలును చూసిన బడే సాయాబు సంతోషపడేను ఆ బాలును చూసిన తల్లిదండ్రులు సంతోషపడిరి వాళ్ళు ముసిముసి నవ్వుతో మురిసిపోతుండ్రు బాలుని చూసిరా ఓ ఎలలేని ఆనందమాయను తల్లిదండ్రులకు ఎక్కడ లేనటువంటి సంతోషం వారికాయినాది
పడిరి మా ఇంటిలో దీపం ఎలిగిందని సంతోషపడిరి మా ఇంటిలో జ్యోతి వెలిగిందని ఆనందపడిరి ఓ పట్టరాని ఆనంద పండరు వారు దంపతులు తెలంగాణ చూడండి పిల్లగాడు ఎప్పుడు పుట్టాడు ఎలలేని సంతోషమైంది కోటి నోములకు మాకు బాలుడు జన్మించాడు ఆనందమైన బాలుడని చెప్పి ఆడికి 7 రోజులైందయ్యా 7 రోజుల నాడు ముస్లిం కులమందున మరి వాళ్ళ యొక్క నేటికి 7 రోజుల నాడు తల వెంట్రుకలు తీయాలి మగ పిల్లవాడు పుడితే 2 గొర్రెపోతులను తెచ్చి కొయ్యాలి అని చెప్పి 2 గొర్రెపోతులను తెచ్చాలి అటువంటి వారి యొక్క ముస్లిం పెద్దల్ని పిలిపించి బాలుని వారి యొక్క తలనీనాలు తీసి మరి జుబాహి హకీకా చేసి ఆ కార్యక్రమం చేసి విందు భోజనాలు కుల పెద్దలకు అందరికి పెట్టి బాలుని తల వెంట్రుకల బరువు సమానంగా వెండి బంగారు పంచుతున్నారు చూడరు మీరండి పుట్టిన బాలుని వెంట్రుకల సమానంగా ఆ ఎండినైతను పంచుతున్నారు పేదవారి కండి ముస్లిం పెద్దలందరినైనా చిన్నగా పిలిచిండు ఓ ఎండి బంగారం అయితే వారికి బహుమానం వీచే ఎలలేని సంతోషముతోటి ధర్మం చేసిండ్రు చూడండి ముస్లిం పెద్దలు విలనంపి వాళ్లకు వెండి బంగారం ముత్యాలు వరహాలు దానము చేసిండు బడే సాయాబ్ ఎందుకంటే నా కుమారుడు పుట్టిండు సంతోషంలో కొడుకు తలనీలాలంటే కొడుకు వెంట్రుకలు తీసి ఆ వెంట్రుకల బరువు వెండిని జోకి పేదవారికి పంచిపెట్టి మరి 2 గొర్రెపోతలు కోసి విందు భోజనాలు పెట్టి ముస్లిం పెద్దలకు వారి యొక్క నేటికి ఎండి బంగారము బహుమతులు ఇచ్చి అయ్యా మరి మీరు పెద్దలు మీరు అట్టుగా పోకూడదని చెప్పి దాన ధర్మాలు చేశారు ఆ పెద్దలు ఏం చేశారయ్యా ముస్లిం పెద్దలు ఆ బాలునికి మరి వారి యొక్క నాటికి పిల్లగానికి ముస్లిం పెద్దలు వచ్చి కుడి చెవులో అజాన్ ఎడమ చెవులో అకీమత్ బోధించి ఆ ముస్లిం పెద్దలు వైనరే దేవా రోజు అయింది 41 రోజు నాడు పిల్లగానికి ఇక పేరు పెట్టాలి నాయనా తల్లిదండ్రులు అటువంటి ముస్లిం పెద్దల్ని విలనంపి పిల్లగాని పేరు పెట్టాలి పిల్లాని పేరు పెట్టుతున్నారే దేవదేవా తందాన తందాన తానే తందాన దేవదేవా అల్ల వంపినా తూతన్నరయ్యా దేవదేవా బాబా షాదుల్లాని పేరు పెట్టినరు దేవదేవా బాబా సాదుల్లాని పేరు పెట్టినరే దేవదేవా సాదుల్లాని పేరు పెట్టిపోయినరు దేవదేవా బాబా సాదుల్లాని పేరు పెట్టినరు పెద్ద మనుషులొచ్చి చల్ 7 మందికి ఎల్ల భోజనము దేవదేవా 10 మందికి పార భోజనము దేవదేవా తానే తందన తాన తందన తాన దేవదేవా తరికి తత్తుంత ఆ
ముస్లిం పెద్దలు బాలునికి వాయొక్క నేడికి పేరు పెట్టిండ్రు. ఆ పాలు దాగిన బాలుడు పాకులాడేరా, ఇంత బాలుడు వెరగబట్టేరా, ఇంత బాలుడు వెరగబట్టేరా, బోసి నవ్వులతోటి నవ్వుతున్నాడు. పాలు దాగిన వాడు పాకులాడిండు, ఎన్న తిన్నవాడు ఎదురు నడిచిండు. తందాన తందాన తానే తందాన, ఉప్పు తిన్న బాలుడు ఉరుకులాడిండు. పొడి నడకాలు తల్లిదండ్రి చూసి, పొడి నడకాలు బాలుని చూసి సంతోషపడుతుండ్రు తల్లిదండ్రులు. సంకల్ల బాలుని ఎత్తుకుంటారు, గోరు ముద్దలు పెట్టి మురిసిపోతుండ్రు. పొడి నడకాలు నడుచుతున్నాడే, బోసిన పూలు నవ్వుతున్నాడే. నవ్వంగా తల్లిదండ్రి ఆనందపడి దేవదేవ ఇంతింత బాలుడు వెరగొతున్నాడే దేవదేవ. 5 ఏళ్ల బాలుడు బాలుడాయిండు దేవదేవ. 5 ఏళ్ల బాలుడు బాలుడాయిండు దేవదేవ. తరిగిట తత్యంత 5 ఏళ్ల బాలుడు బాలుడప్పుడైండో బోసినవ్వులు చూసి బుడుబుడు నడకలు చూసి తల్లిదండ్రి ఎలలేని సంతోషపడి సంకలా ఎత్తుకొని చందమామను చూపుతున్నారు, గోరు ముద్దలు పెడుతున్నారు, లేక లేక సంతానమైందని హుషారు పడుతున్నారు. ఆడికి 5 ఏళ్ల బాలుడు బాబా సాదుళ్ళయిండే రామా. ఈ కథ 8 భాగాల కథ. 2వ భాగము సమాప్తమైంది. కథ చెప్పిన వారు పసుపులా లింగన్న, గడ్డము శ్రీనివాసు, టేకుల సుదర్శన్, గంధం భూమన్న. మరి గ్రామమైన ఆదిలాబాద్ జిల్లాలోని రామ్నగర్. మంగళమయ్యా సాయి, జయ మంగళమయ్యా సాయి, మంగళమయ్యా సాయి, జయ మంగళమయ్యా సాయి. పరమానందం నీవు, పరంజ్యోతివి నీవు, పరమానందం నీవు, పరంజ్యోతివి నీవు. సర్వము నీవయ్యా, సకలము నీవయ్యా, సర్వము నీవయ్యా, సకలము నీవయ్యా. మంగళమయ్యా ది గురుడా, మంగళమయ్యా ది గురుడా, మంగళమయ్యా ది గురుడా, మంగళమయ్యా ది గురుడా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.